మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా, అంతే కదండి. దేవుడు ఆయన మనతో ఎల్లవేళ ఉండి మనకు తోడుగా ఉన్నాడు. అందుకని పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుణ్ణి, వాక్యమైనటువంటి దేవుణ్ణి మనం నిరంతరం కూడాను అనుక్షణం కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయంలో మనం పరిశుద్ధ లేఖనాల్లో నుండి యోధా పత్రిక రాసుకునేవాళ్ళు రాసుకుంటున్నారండి. యోధా పత్రిక మొట్టమొదటి అధ్యాయం. క్రొత్త నిబంధనలు యోధా పత్రిక ఎక్కడ ఉంటుందని చెప్పండి? ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది యోధా పత్రిక. ఈ యోధా గారు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి మరియమ్మ గారి యొక్క కుమారుడు. ఎవరు కుమారుడు చెప్పండి? యాకోబు గారు, యోధా గారు, వీరిద్దరు కూడాను అన్నదమ్ములు. వీరు యోసేపు మరియమ్మ గారికి యేసు ప్రభువారి తర్వాత జన్మించినటువంటి సంతానం. వారు ప్రారంభ దినాల్లో ప్రభువుని అంగీకరించలేదు, కానీ ఆయన పునరుద్ధానుడైన తర్వాత వారు కూడా ప్రభువుని నమ్ముకుని దేవునికి బలమైన సాక్షులుగా మారారు. వారిద్దరు అన్నదమ్ములు రాసినటువంటి 2 పత్రికలు ఏం పత్రికలు చెప్పండి? యాకోబు పత్రిక, యోధా పత్రిక. యోధా పత్రిక రాసినటువంటి ఈ యొక్క యోధా గారు ఎన్ని అధ్యాయాలు రాశారండి? రాసింది ఒకే ఒక అధ్యాయం, కానీ బైబిల్ అంతా ఇందులోనే ఉందండి. అసలు మరి ఎలా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాశారు, కానీ ఉండదు కూడాను 25 వచనాలు. ఈ వచనాల్లో బైబిల్లో ఉన్న సారాంశం అంతా కూడా ఈయన ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించారు. ఎంత గ్రహింపు గమనించండి. మనం మొట్టమొదటి అధ్యాయము మొదటి వచనాన్ని అందరూ కూడా కలిసి చదువుదాం. యోధా పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. చాలండి. దేవుడి యొక్క వాక్యాన్ని ఆశీర్వదించినట్టు చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేంగల ప్రభువా, దేవుని తండ్రి, అమూల్యమైన సమయంలో మీరు ఇచ్చినటువంటి లేఖన భాగం బట్టి మీకు వందనాలు. ఈ లేఖన భాగం మీది, ప్రజలందరూ నీవారు, నిన్ను ప్రేమించి నీ పాసని కూడి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ దర్శించండి, బలపరచండి, ఆదరించండి, పరామర్శించండి, ఆయురారోగ్యాలు కలగజేయండి, క్షమాబుద్ధి కలగజేయండి, నిత్యమహిం కొరకై సిద్ధపరచండి, వారి ఆంతర్య కోరికలు నెరవేర్చండి. ప్రభువా, మీకు అసాధ్యమైంది ఏది లేదు. ప్రభువా, మరి యోధా పత్రిక ద్వారా మొదటి అధ్యాయం మొదటి వచనం ద్వారా మరి మా గమనంలోకి మీరు తీసుకొచ్చారు. ఈ లేఖన భాగం సారాంశాన్ని మాకు తెలియజేయాల్సిందిగా వేడుకొనిస్తున్నాం. నీ ప్రజలైన వారితో మీరు మాట్లాడిన ప్రభువా, మీరు మాట్లాడితేనే మాకు ఆశీర్వాదం, జీవము, క్షేమము. మానవ మాత్రులుగా మాలో మేము మాట్లాడుకుంటే ఏమీ ప్రయోజనం లేదు ప్రభువా. మీరు మాట్లాడపోతే మరి దురాత్ముడు మాతో మాట్లాడతాడు ప్రభువా. మా జీవితాలకి ఏమాత్రం క్షేమం కాదు ప్రభువా. నీ ప్రజలైన వారితో మీరు ముచ్చటించి ప్రభువా, మీ దయగల మాటలు వినిపించి మీ జీవ మార్గం మమ్మల్ని నడిపించమని యేసు ప్రభువు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, యోధా పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో యేసుక్రీస్తు దాసుడును. యేసుక్రీస్తుకి నా సహోదరుడా దాసుడా చెప్పండి? వాస్తవానికి ఎవరండి? బ్రదర్. కానీ ఏమని పిలుచుకున్నాడండి ఆయన అండి? దాసుడను. చూడండి ప్రియులారా, మా అన్నయ్యలే అనుకుంటా శరీర ప్రేమలు ఇక్కడ ఏమీ కనబరచట్లేదు. అర్థమైందండి మీకు? కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభువుని నమ్ముకున్నటువంటి మనం అందరము ఆత్మీయ బిడ్డలమా కాదా చెప్పండి? ఆత్మీయ బిడ్డలము. అందుకని ఇక్కడ యేసు ప్రభువారు మరి ఆయనతో పాటు ఇంకో బ్రదర్ ఉన్నాడు. ఆయన పేరు అక్కడ ఏం రాయబడిందండి? యాకోబు గారిని మొత్తం ఆయన ఏమని పిలుస్తున్నాడు? సహోదరుడే అంటున్నాడు. కానీ యేసు ప్రభువారిని ఏమని సంబోధిస్తున్నాడంటే యేసుక్రీస్తుకి నేను దాసుణ్ణి అని చెప్తున్నాడండి. మనలో ప్రతి ఒక్కరూ కూడాను శరీర సంబంధాలు పక్కన పెట్టి ఆత్మీయమైన జీవితంలోకి రావాలి. నా తల్లి ఎవడు, నా సహోదరుడు ఎవరు అనే యేసు ప్రభువారు అని అక్కడ ఏమని వాడాడండి? పరలోకమందున్న
నా తండ్రి చిత్త ప్రకారం చేయు వీరే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి అని చెప్పాడండి యేసుప్రభువారు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు దాసుడును, తర్వాత యాకోబు సహోదరుడునైన యోధ, ఆయన పరిచయం చేసుకున్నాడు మొట్టమొదటిగా. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి. ఇక్కడ 3 విషయాలు రాయబడి మన గురించి. చెప్పండి మీరు, వాక్యం ఎంత చూడండి. తండ్రి అయిన దేవుని యందు మనం ఏం చేయబడ్డామంటే అండి, ప్రేమింపబడ్డాము. రెండోది ఏంటి చెప్పండి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడ్డాం, తర్వాత పిలువబడ్డామంటండి. ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యమని. దేవుడు మనల్ని పిలిచాడా, మనంతా మనం వచ్చామా? చెప్పండి, దేవుడే మనల్ని పిలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో గనక మనం గమనించినట్లయితే ప్రియులారా, చూడండి ప్రాముఖ్యమైన మాట. యెషయా గ్రంథము 8 లేఖన భాగాల్లో ఎన్నో ఆత్మీయ విషయాలు ఉన్నాయి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 6వ వచనం చదువుదామండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 6వ వచనం. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. మనల్ని ఎవరు పిలుస్తున్నారు చెప్పండి, దేవుడే నిన్ను పిలుస్తూ ఉన్నాడు. యెహోవా అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడు, అనువాడు. ఆయన ఉండునని చెప్పుకునేటువంటి వాడు, నిరంతరం ఉండే. యెహోవా అంటే నిరంతరం జీవించువాడు అని అర్థం. నిరంతరము జీవించేవాడు ఎవరిని పిలుస్తున్నాడు చెప్పండి, నిన్ను పిలుస్తున్నాడు, నిన్నే పిలుస్తున్నాడు. మనలో ప్రతి ఒక్క నన్ను కాదని ఎవరు కూడా త్రోసివేయద్దు. ఇక్కడ ఏమని సంబోధిస్తున్నాడంటే ప్రియులారా, విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు. పూర్వ దినాలైతే ఒక భార్యను గనక ఎవరైనా భర్త గనక త్రోసివేసి విడిచిపెట్టినట్టయితే ఎంత కన్నీరు గార్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఎక్కువ విడిచిపెట్టేస్తున్నారండి రివర్స్లో? ఇప్పుడు రివర్స్ ఎలా ఉంది చెప్పండి, లెక్కలే చేయట్లేదు. కానీ బైబిల్ ప్రకారం ఏంటంటే విడువబడి దుఃఖాక్రాంతురాలై, అసలు దుఃఖము లేదు, బాధ లేదు, స్వతంత్రత కోసం ఎక్కువగా ఇష్టపడుతున్నారు నేటి దినాల్లో. కానీ విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు అంటే అందులో ఎంత బాధ్యత ఉందో, ఎంత ఆవేదన ఉందో, పురుషుడు లేని జీవితం ద్వారా ఎంత అవమానంగా, ఎంత డేంజర్గా ఫీల్ అవుతారో, ఆ నిస్సహాయ పరిస్థితిలో తిరిగి సమకూర్చబడినప్పుడు ఎలా ఉంటుందో అన్న సంగతి గమనించాలి. ఆ విధంగా యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనంలో చూస్తే, మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనం. ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. మనకు ధైర్యం ఏంటంటే దేవుడు పిలవడమే. దేవుడు ఎవరండి, దహించగ్గిన కాదా, ఆయనే పిలుస్తున్నాడు కాబట్టి మనకు చక్కని అవకాశం. ముఖ్యమంత్రి గారు నిన్ను పిలుస్తున్నారని అన్నారనుకో, ఎవరన్నా ఎలా ఉంటుందండి పరిస్థితి చెప్పండి. మనం ఎంత ఎదురు చూసి మన సమస్య చెప్పుకుంటా ప్రయత్నాలు చేసినా ఎవరూ దగ్గర రానిరు. ఆయనే మనం పిలిస్తే ఎలా ఉండదు చెప్పండి. కాబట్టి ఇక్కడ ఈయన మామూలైనా ఏమన్నా నిస్సహాయ స్థితిలో ఉంటాడు చెప్పండి. ఈయన పరిస్థితి ఎలా ఉంది? మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనం. అందరు తీశారో లేదో? 10వ అధ్యాయము 49వ వచనం. అప్పుడు యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు నిలిచి, వెళ్ళిపోయాడు ఏం చేస్తున్నాడు చెప్పండి, నిలిచి వానిని పిలువుడని చెప్పగా, ఆయన ఎవరు చెప్పండి, గుడ్డివాడు. మన జీవితంలో కూడా ఆత్మీయమైన గుడ్డితనం కానీ, మానసికమైన గుడ్డితనం కానీ, శారీరకమైన గుడ్డితనం అంటే అవగాహన లేని స్థితిలో ఉన్నా,
మన భవిష్యత్తు గురించినటువంటి విధానం మనకు తెలియని స్థితిలో మనం ఉన్నా కానీ దేవుడు ఎవరైనా సరే ఎవరైనా దగ్గరికి ఎవరు రానిస్తారంటే మంచి మంచి అందంగా, ఇప్పుడు ఎవరన్నా గొప్పవారు వచ్చినప్పుడు ఎదుర్కొంటా అందంగా ఉన్నవారు పెడతారా, వికలాంగులు పెడతారా చెప్పండి? ఎవరైనా సరే ఏమండి, అందమైన వారు, చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నవారు మీరు ఎక్కడైనా చూడండి. కానీ ఇక్కడ యేసుప్రభువు ఎవరిని పిలుస్తున్నాడండి? గుడ్డివారిని పిలుస్తున్నాడు. దేవుడు ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉంటున్నారో, అవమానకరమైన పరిస్థితులు ఉన్నారో, దుస్థితిలో ఉన్నారో, లేమి స్థితిలో ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, అలాంటి వారిని ఎవరూ దగ్గర చేరనీరండి. ఇంకా మాకెందుకు వెళ్తా అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు మాకు ఎందుకు ఉపయోగపడతారు అనుకుంటారు. కానీ మన దేవుడు మనల్ని ఉపయోగించుకోవడం కాదు, మనకు ఉపయోగపడటానికి వచ్చాడు ఆయన. అందుకని ఇక్కడ వాక్యం ఏం రాయబడిందంటే, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి నిన్ను కూడాను ఎవరు పిలుస్తారంటే యేసు ప్రభువు వారు పిలుస్తున్నాడు. అందుకని ఇక్కడ వాక్యం చెప్తుందంటే, నాతో పాటు చెప్పండి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్ము. కాబట్టి ప్రియులారా, మనకున్న ధైర్యం ఏంటంటే, మనల్ని ఎవరు పిలిచారు చెప్పండి? దేవుడు పిలిచాడు నిన్నెవరు పిలవట్లే, నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, పిలవట్లేదు. లేదంటే ఇందాక సాలమన్ రాజు గారు అన్నట్టు వచ్చినప్పుడు ఇదే మాట అన్నట్టున్నారు, ఎవరో ఎవరో పలకరించలేదు అన్నారు. ఇందాక ఏదో మాట సందర్భంలో ఉన్నాం, మీరేనా? కానీ వాస్తవానికి ఏంటంటే, ప్రతి మనుషులు కూడా నన్ను ఎవరో అర్థం చేసుకుంటలేదు చెప్పండి, పట్టించుకోవట్లేదు, కనీసం పిలవనైనా పిలవట్లేదు అనేవాళ్ళు ఉన్నారా లేదా నేటి దినాల్లో? కానీ నిన్నెవరు పిలుస్తున్నారు చెప్పండి? ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆ పిలుపు గొప్పదండి. ఇది పరలోకపు పిలుపు. ఏ పిలుపు చెప్పండి? దేవుని పిలుపు. కాబట్టి దేవుడే నిన్ను పిలుస్తున్నప్పుడు మనుషులతో మనకు అంత అవసరం అండి చెప్పండి? ఏ మనుషులు మిమ్మల్ని పలకరించకపోయినా, మిమ్మల్ని పలకరించని ఎవరు చెప్పండి? పెందలకాడు ఉదయాన్నే పలకరిస్తాడు దేవుడు. ఎప్పుడు కావాలి తప్పుడు అందుబాటు మనోళ్ళు మనల్ని ప్రేమించోళ్ళు, మనం ప్రేమించోళ్ళు మనకు అందుబాటులో ఒకసారి ఉండరు. కానీ దేవుడు ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటాడు చెప్పండి? తల్లి కంటే ఎక్కువ అందుబాటులో ఉంటాడు. భర్త కంటే, భార్య కంటే కూడా ఎప్పుడు కూడా సన్నిహితంగా ఉండే దేవుడు. కాబట్టి మనకున్న ధైర్యం ఏంటంటే, మనల్ని ఎవరు పిలుస్తున్నారు చెప్పండి? మనల్ని దేవుడు పిలిచాడు. అదేంటి, సియోను కుమార్ ఏమైనా నేను పిలిచిందా, వెళ్ళిపోతాను ఏమైనా దారిలో అన్నారు అనుకోండి, మీరు ఏం చెప్పాలి? నన్ను పిలిచింది ఎవరు చెప్పండి? మేము దైవ సేవకులు కాబట్టి నన్ను మీరు పిలుస్తారా, దేవుడు పిలుచుకున్నాడు అని సేవ చెప్పండి? దేవుడే పిలిచాడు. కాబట్టి నాకు పూర్తి బాధ్యత ఆయనే తీసుకుంటాడు. ఇప్పుడు యేసు ప్రభువారు నిన్ను పిలిచాడంటే నీ బాధ్యతలను ఎవరు తీసుకుంటారు చెప్పండి? గుడ్డోని పిలిచి ఏం చేసుకుంటావయ్యా అని ఎవరన్నా అన్నా కానీ ఆయన చెప్పేది ఏంటంటే, ఆ గుడ్డితనం తీసివేయడానికి ఆయన పిలిచాడు. నీలో ఏ హీనస్థితి ఉంది, ఏ దీనస్థితి ఉంది, ఏ లేమి స్థితి ఉంది, ఏది నిన్ను కలవరపెట్టి బాధపరిచి ఇబ్బంది పరిచేది ఉందో అది తీసివేయడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ గుడ్డాయిని పిలిచాడు, తిరిగి గుడ్డోళ్ళగా వెనక్కి వెళ్ళిపోయాడా, ఎలాగెళ్ళాడు చెప్పండి? చూడండి ప్రియులారా, వాక్యంలో కనుక మనం గమనించినట్టు ఇక్కడ ప్రాముఖ్యమైన మాట 50వ వచనం చదవాలి మనం. 50వ వచనం, అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. గుడ్డ అతను ఎలాగొచ్చాడు యేసు ప్రభువు దగ్గరికి? ఆయన పిలుస్తున్నా చాలా మంది రారండి. ఏమంటారంటే, మా కులం వాళ్ళు ఒప్పుకోరు. ఏమంటారండి వాళ్ళకి? ఏమంటట మా మతం వాళ్ళు ఒప్పుకోరు, లేకపోతే పనికిరాని ఇంట్లో పెట్టారు మేము రాము, ఇలాంటి పదాలు ఏం వాడకూడదండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నేను గుడ్డోడు కదా, నేను ఎలా వెళ్తాను అనుకున్నాడా, దిగ్గులు లేసి వచ్చేసాడు చెప్పండి? దేవుడు పిలిచినప్పుడు నువ్వు వాయిదాలు వేయకూడదు, అది గుర్తుంచుకోవాలి. మనం ఏదోటి మాకు తెలిసిన కొంతమంది మాకు కొన్ని మొక్కుబడులు ఉన్నాయి, అవి క్లియర్ చేసుకుని వస్తామన్నారు. ఏమండి అని చెప్పండి? ఈ లోపల ఏళ్ళే లేకుండా పోతే అర్థమైందండి మీకు? ఈయనకి గుడ్డితనం అడ్డం వచ్చినా కానీ గుడ్డోళ్ళు ఎవరైనా తీసుకెళ్ళాలి దగ్గరికి. అయినా కానీ ఎంతో విశ్వాసం. దాన్ని పిలిచింది ఎవరు చెప్పండి? దేవుడు పిలిచాడు. కాబట్టి నా గుడ్డితనం కూడా అడ్డం లేదు. అన్నిటికంటే పెద్ద సమస్య గుడ్డితనమా కాదా? గుడ్డితనం సమస్య ఎక్కువ, కులము మతము వర్గం సమస్య ఎక్కువ చెప్పండి? అయినా కానీ యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడు కాబట్టి వెంటనే జరిగిన కార్యం ఏంటో గమనించండి ప్రియులారా. చూడండి ప్రియులారా, 52వ వచనం, అందుకు యేసు
నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడికి కూడి వచ్చినటువంటి మనం అందరం కూడాను ఏ సమస్య, ఏ లోటు, ఏ ప్రాబ్లం ఉందో దాంతోనే తిరిగి వెళ్ళాలా, అది క్లియర్ చేసుకుని వెళ్ళాలి? చెప్పండి. హాస్పిటల్కి వెళ్ళారు, మీరు వచ్చేటప్పుడు ఎలా రావాలి? ఏమ్మా, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? ఒక ఆవిడ ఉంది బైబిల్లో, హాస్పిటల్ తిరిగి మరింత సంకటపడి వచ్చిందా, లేకపోతే పూర్తి ఆరోగ్యంతో వచ్చిందా? మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మనుషులు ఎక్కడికి వెళ్ళా అదే సమస్య. చూడండి, ఆ సహోదరి గురించి ఎక్కడ ఉందండి బైబిల్లో? మార్కులోనో లోకాలోనో ఉంటుంది కదా. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చదువుతుంది. మార్కు సువార్త 5, 25, 26 వచనాలు. మార్కు సువార్త అండి 5వ అధ్యాయము 25, 26 వచనాలు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన అంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడిన. అదండి లోకంలో మనము ఎక్కడెక్కడో మన ప్రాబ్లాల గురించి ఎన్ని సంవత్సరాలు బట్టి సమస్య అండి? పుష్కరాలు ఎన్ని సంవత్సరాలు చెప్పండి? పుష్కరం అంటే 12 సంవత్సరాల నుండి పెద్ద సమస్య. ఏమైనా ఆ సమస్యని తీసివేసుకోవడానికి ప్రయత్నాలు చేసిందా లేదా? ఎంత ఖర్చు పెట్టింది? ఉన్నదంతా ఖర్చు పెట్టేసింది. తిరగని ఊరు కానీ లేకపోతే ఎక్కడ ఏదో రకంగా తాపత్రం ఏంటంటే ఆ సమస్యకి పరిష్కారం కోసం. కానీ ప్రియులారా, తగిన సమయం వచ్చినప్పుడు ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చిందా లేదా చెప్పండి? అంతకుముందు మరింత సంకటపడింది, మరింత సమస్యలోకి వెళ్ళిందంట. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు నేను పిలుస్తున్నప్పుడు ఆయన దగ్గరకు వస్తే ఆయన పరిష్కరించలేని సమస్య ఇంకేదైనా ఉందండి? ఆయన తన గురించి ఏం చెప్పుకున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అన్నాడు. నువ్వు చెప్పాలి, అవును ప్రభా నీకు ఇది అసాధ్యమని నువ్వు అనొచ్చు. ఏదైనా నీ జీవితంలో దేవుడికి ఏదైనా ఆ సమస్య చెప్పుకుని నువ్వు చెప్తే చెప్పు. కానీ ఆయన ఇప్పటికీ కూడా ఆయన దగ్గర పరిష్కారం కానీ సమస్య అసలు ఏది ఉండదు. కాబట్టి ప్రియులారా, మళ్ళీ ఎవరు పిలుస్తున్నారు చెప్పండి? యేసు ప్రభువారే మనం పిలుస్తున్నారు. ఈ గుడ్డి వ్యక్తిని పిలిచినప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు మంచి సూపు కలిగి వెళ్ళాడా లేదు చెప్పండి? అలాగనే ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ కూడాను మంచి ఆరోగ్యంతో తిరిగి వెళ్ళింది. కాబట్టి ప్రియులారా, మనల్ని పిలిచేటటువంటి దేవుడు ఎలాంటి వాడంటే నమ్మదగినవాడు. చెప్పండి, మనం పిలిచే దేవుడు ఎవరు చెప్పండి? నమ్మదగినవాడు. సాతానుగాడు కూడా పిలుతాడండి దొంగ పిలుపులు. ఏమని పిలుతాడు చెప్పండి? సామెతల గ్రంథము, సాతానుగాడు పిలుపులు చూడండి. సామెతల గ్రంథంలో గనక మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆడి అన్నీ కూడా మోసపూరితమైనవండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం అండి. సామెతలు 7:18. ఉదయం వరకు వలపదేరా తృప్తి పొందుదము రమ్ము, పరస్పర వ్యామోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. ఈ విధంగా అక్రమైన దుర్మార్గమైన హేయ కృత్యాలకి మళ్ళీ ఆహ్వానిస్తూ ఉంటాడు. పరస్త్రీ ద్వారానో లేదంటే పరపురుషుడి ద్వారానో లేదంటే ఏదో రకంగా ఆడి పని ఏంటంటే మళ్ళీ ఎక్కడికి నడిపించాలండి? ఆడి సారాంశం చూడండి ప్రియులారా, 27. దాని ఇల్లు డైరెక్ట్ అటు నుండి అక్కడికి ఎట్లా చెప్పండి? పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోద్ది అంటండి. మనకు భోజనశాల తెలుసు కానీ మరణశాల కూడా ఉంటుందా? మనకి ఏ శాల తెలుసండి? పాఠశాల చెప్పండి. రకరకాలు తెలుసు కానీ ఇది కొత్త శాల. ఏం శాల చెప్పండి? మరణశాల. చూడ్డానికి మట్టికి భలే రమ్యంగా, ఆకర్షణీయంగా, అందంగా అవ్వమ్మ గారికి ఎలా కనపడుతుందో అలా చూపిస్తుంటాడు. ఫైనల్ స్థితి ఏంటి చెప్పండి? మరణము. మరణం అయితే పర్లేదు, దాని తర్వాత ఇంకోటి ఉంది. ఏమని చెప్పండి? పాతాళము. అది చెప్పండి.
చచ్చిపోతే అక్కడితో క్లియర్ అయిపోద్దండి అందరూ అనుకున్నట్టు. కానీ దాని తర్వాత ఏముందండి? పాతాళం ఉంది. ఈ పాతాళం తప్పించాలని కదండి యేసుప్రభువారు మనల్ని పిలుస్తున్నాడు. పాతాళం యొక్క వశములో ఉన్న మనల్ని పిలిచాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, 9వ అధ్యాయం సామెతల గ్రంథము 9వ అధ్యాయం 15 నుండి చదువుదామండి. సామెతలు 9:15. సాతానుగాడి పిలుపులు కొన్ని. ఆ దారిని పోవారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి, జ్ఞానం లేనోడా ఎక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివిలేని వాడొకడు వచ్చుట చూచి, దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినను భోజనం రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కోపులో ఉన్నారనియు వానికి ఎంత మాత్రమును తెలియలేదు. చాలామంది డైరెక్ట్గా వచ్చే జీతానికి ఇష్టపడతారా? అక్రమంగా వచ్చే ఏంటంటే అక్రమంగా వచ్చేవి అక్రమంగా వచ్చే ఆదాయం, అక్రమంగా వచ్చే లంచాలు. ఏదండి ఉద్యోగస్తులకైతే లంచాలని పేరు పెట్టారు. మనకు కూడా ఉంటాయి కొన్ని, మనకు కూడా ఇండైరెక్ట్గా ఉంటాయి, అందరికీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ లేఖన భాగంలో మనం చూసినట్లయితే దొంగిలించి నీళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి? తీయగా ఉంటాయి. చాటున తినిన భోజనం రుచి. చాటుమాటు చేసే రహస్య కార్యాలు మనకి ఎంతో చూడముచ్చటగా, ఆకర్షణీయంగా, చాలా భ్రమ కలిగించేవి ఉంటాయి. ఫలితం ఏంటి చెప్పండి? ఫలితం ఏంటి? చివరి వచనాలు ఉంది, పాతాళ కోపము. ఏ కోపం చెప్పండి? అందుకనే ఇక్కడ పిలుపు చూడండి 16వ వచనంలో, ఎక్కడికి రమ్మని వారిని పిలుచును. సాతానుగాడి అని సులువుగా నువ్వు ప్రమోషన్ వచ్చేయాలంటే ఏం చేయాలి? ఆడే చెప్పేస్తాడు. ఏమ్మా, సులువుగా ప్రమోషన్ వచ్చేయాలంటే ఏం చేయాలంటే చాలా విధంగా రకరకాలుగా మళ్ళీ ఎన్నో విధాలుగా ప్రేరేపణ చేస్తాడు. కానీ దేవుని మీద ఆధారపడిన దానికి సాతానుగాడి యొక్క దొంగ పిలుపులకి లోబడిన వాళ్ళకి ఎంత తేడా ఉంటుందో గమనించండి. దేవుడు ఎవరినన్నా ఒకరిని పిలిచాడంటే వారి జీవితం అంతా ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మా, నోరు తెరవాలి మీరు అందరూ. ఆశీర్వాదకరంగా, ఆశీర్వాదం కడవరకు ఉంటే మధ్యలో ఆగిపోతాయా? అక్రమంగా సంపాదించిన ఆస్తి ఏసీబీ వాళ్ళు ఎవడో పట్టుకున్నాడుకో అసలు పోయి అంతకుముందు మనం కష్టపడి సంపాదించుకోవడం పోదా చెప్పండి. మరి అదే దేవుడిచ్చాడు అనుకోండి, దేవుడిచ్చేది క్రమక్రమాభివృద్ధి. ఎలా ఉంటుంది చెప్పండి? అందులో కూడా మాట ఉంది, క్రమక్రమాభివృద్ధి అంట. దినదినాభివృద్ధి, క్షేమాభివృద్ధి, శాశ్వతమైనటువంటి క్షేమం. అది ఇహలోకములోను నిత్యత్వంలోను కూడా శాశ్వతంగా ఉంటాయి. అందుకని మనతో రకరకాల స్వరాలు వినపడతా ఉంటాయి. కానీ మనం వినేది ఎవరి స్వరమో మొట్టమొదటి గుర్తించండి. మనకు ఉచితమైన సలహాలు ఎంతమంది ఇస్తారు చెప్పండి? లెక్క పెట్టగలవా? ఉచితమైన సలహాలు ఎంతమంది ఇస్తారండి? వాస్తవమైన అసలైన సలహా మట్టుకు ఎవరిస్తారు చెప్పండి? మంచి సలహాలు ఇచ్చేది యేసుప్రభువారు మాత్రమే. ఆయన లాంటి మంచి సలహా ఇంకెవరూ ఇవ్వలేరు. కాబట్టి ప్రియులారా, దేవుడి పిలుపు గురించి మీరు అందరూ అర్థం చేసుకోండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడే పిలుస్తున్నాడండి. మన జీవితంలో ప్రశాంతత, రెస్ట్ ఎవరికి ఉందండి? ఎవరికన్నా ఉందా? ఎవరికి ఎప్పుడు కూడా కాసేపు హృదయమారా కొనుక్కి తీద్దామన్నా ఎక్కడుందండి? ఏదో ఒక సమస్య, ఏదో గుర్తు వస్తూ ఉంటుంది. ఆందోళన, టెన్షన్లు, రకరకాలైనటువంటి పరిస్థితులు, మనశ్శాంతి అనేది లేకుండా సాతాను చేసేసాడు. అందుకని యేసు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చి మనల్ని ఏమని పిలుస్తున్నాడంటే ప్రయాసపడి. మనం ప్రయాసపడటం ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? తల్లిదండ్రులు ఎప్పుడు కూడా తమ పిల్లలు మాకులా ప్రయాసపడాలనుకుంటారా? ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు చెప్పండి? ఎంత తింటా ముద్దలేనుడైనా సరే ప్రయాస మాది, ప్రశాంతత ఎవరికంట? మా పిల్లలకి అనుకుంటారు. వాళ్ళది నిజమో వాస్తవం కాదు తెలియదు, కానీ దేవుడి మట్టుకు వాస్తవం అండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలజా. అనుదినము ఆయన మన భారాన్ని, మన తల్లిదండ్రులు, మన కుటుంబ సభ్యులైతే అప్పుడప్పుడు వారికి సాధ్యమైనంత వరకు భరిస్తారు. తర్వాత మా వల్ల కదంటారు అనరా?
యేసు ప్రభువారు ఎప్పుడన్నా నా వల్ల నీతో చెప్పండి, ఆయన ఎప్పటికీ అనడండి. కాబట్టి ఆయన ఒక్కసారి పిలిచాడంటే ఎప్పటి వరకు ఉంటుందండి అది? ఎబ్రీ పత్రిక ఒక్కసారి కనుక ప్రభువారు మనల్ని పిలిచారంటే ఎప్పుడు వరకు అది అవకాశం ఉంటుంది? ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఎబ్రీ పత్రిక 7:25, 25, 26 కూడా. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు, చూడండి, ఎవరి దగ్గర రావాలండి మనము? దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. 26 అందరు చదవండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఒకటేసి కింద ఏం రాబడిందంటే తగినవాడు. మనవాళ్ళు కొంతమంది కోపం వచ్చినప్పుడు ఆడు నీకు సరిపోయాడు, నీకు తగినోళ్ళు అని అంటూ ఉంటారు. మంచోడే తగిలాడు అంటారా? అంటండి. ఇప్పుడు విన్నారా? అన్నారా? ఏమండి, మీకు సరైనోడే తగిలాడు అనరా? ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మనందరికీ సరిపోయిన వాడు, మనందరికీ తగినవాడు, మనందరినీ సంపూర్ణ రక్షించ శక్తిమంతుడైనటువంటి మన ప్రభువారు మనల్ని పిలుస్తున్నాడు. నిన్ను పిలిచినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన నిన్ను కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ కలిగిన సమస్తాన్ని కానీ సంపూర్ణంగా రక్షించడానికి ఎలాంటి వాడు అని చెప్పండి? చెప్పండమ్మా. శక్తిమంతుడు, సరిపోయినవాడు, తగినవాడు. చెప్పండి. ఆయన సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు, సరిపోయినవాడు, తగినవాడు. దేవుడు మాకేమీ సరిపోయినట్టుగా ఇవ్వలేదు అనేవాళ్ళు అసలు ఒక్కళ్ళు కూడా లేరండి. కాబట్టి ఆ తగినటువంటి దేవుడు నీకు అందుబాటులో ఉండి ఆయన నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు ఎందుకు వెనకం చేయాలి? ఎందుకు నువ్వు సమయాన్ని వృధా చేసుకోవాలి? మళ్ళందరూ కూడా చక్కగా పిలుస్తున్నాడు. కాబట్టి ప్రియులారు, ఇలాగా దేవుడి పిలుపుల గురించి చూసుకుంటే ఎన్నో విషయాలు ఉంటాయండి. మోషే దగ్గరికి వచ్చి దేవుడే పిలిచాడా? మోషే దేవుడి దగ్గరికి వెళ్ళాడు? చెప్పండి. అబ్రాము గారిని ఎవరు పిలిచారు? నోవా గారిని ఎవరు పిలిచారు? మరి నిన్ను? వాళ్ళందరినీ దేవుడు బాగా అంటున్నారు, నిన్ను మట్టుకు ఏమోనండి, నన్ను ఎలా పిలిచాడు, నన్ను పిలవలేదు అన్నట్టుగా చాలామంది ఉంటున్నారండి. నిన్ను కూడా ఎవరు పిలుస్తున్నారు చెప్పండి? నీ దేవుడు నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. నువ్వు పిలవాలి కానీ ఆయన ఎప్పుడు పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు మొట్టమొదటిగా గమనించాలి. యోధా పత్రికలో మరలారండి. యోధా పత్రిక ఎన్నో అధ్యాయం వచ్చింది చదువుకున్నాం మనం? మొదటి అధ్యాయము 1వ వచనం. దీనికి తగ్గగా ఓ పాట పాడుకుంటామండి. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. సోదర సోదరి రమ్ము, నీ జీవితము మారిపోవున్. సోదర సోదరి రమ్ము, నీ జీవితము మారిపోవున్. దేన మనసుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. దేన మనసుతో రమ్ము, ధన్యురాలవై నీవు పొమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. నువ్వెవరికన్నా అవసరం అంటే ఎన్నిసార్లు పిలుతారు చెప్పండి? నిన్ను ఏమండి?
నువ్వెవరికన్నా అవసరమైనా, నీకెవరైనా అవసరమైనా వాళ్ళు ఇద్దరు లేకుండా వాళ్ళు లెగ్సారా ఎలా ఉండారో ఫోన్లు ఎన్నిసార్లు వెళ్ళిపోతాయి వాళ్ళకే తెలియదు. ఇన్కమింగ్ అవుట్గోయింగ్ వాళ్ళ గురించి అయినా సరే 24 గంటలు ఆన్లో పెట్టుకుంటారు. అవసరం తీరిపోయిన తర్వాత చెప్పండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ అవసరం తీరిపోయింది, నువ్వు నాకు అక్కర్లేదని ఎన్నడూ ఎప్పుడు ఎవరితో కూడా అనండి. ఆయన పిలుపు ఎలాంటిది, ఆయన పిలుపు గురించి ప్రాముఖ్యంగా ఒక మాట చూసుకుని మనం ముందుకెళ్దామండి. చాలా జాగ్రత్త పడాలి మనం. పేతురు గారు రాసినటువంటి పత్రికలో గనక మనం గమనించినట్లయితే, పేతురు గారు రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక మొట్టమొదటి అధ్యాయము 10-11 వచనాలు. పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 10-11 వచనాలు. అందువల్ల ఎప్పుడా బ్రదర్స్ అవుతున్నారు ఈ సిస్టర్స్ బోర్డు అంతమంది ఉన్నారు, చదవరేంటండి? చదవగలను, చదవండి, పిల్లలు కూడా ఉన్నారు. అందువలన సహోదరులారా, మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడును తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. కాబట్టి ప్రియులారా, మనల్ని పిలిచింది ఎవరో, మన కొరకు మంచి మంచి ఏర్పాట్లు చేస్తాడండి మన దేవుడు. మనం కూడా మన పిల్లలకి అన్ని ఏర్పాట్లు చేయలేమండి. దేవుడు మనం పిలిచాడంటే మంచి ఏర్పాట్లు. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవులకు వినబడవు, మనుష్య హృదయానికి గోచరము కావు. అన్నీ సిద్ధపరుస్తాడండి దేవుడు. మనం పోగొట్టుకోవాలి తప్ప ఆయన మట్టుకు ఏమి తగ్గించడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఏ పిల్లలన్నా ఆకలి ఉంటాయంట, ఏ పిల్లయ్యి? అసలు సింహాలకి తిండి లేని స్థితి ఉంటుందండి, ఏదైనా తినేస్తాయి. సింహపు పిల్లలన్నా లేమి కలిగి ఆకలి కొని ఉంటాం, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏ మేలు ఏది తక్కువ చేయడంటండి. ఏ మేలు కుదువై ఉండదు. తింటాకి పాటలకి బాగా ఉంది, కానీ అనుభవంలోకి రావట్లే మనం. అవునా కదా? మీరు సింహం పిల్లలైతే మీకు కూడా తక్కువ అయింది, కానీ ఎవరి పిల్లగా మారాలి? మీరు సింహాలు అని చెప్పుకుంటారు, లైన్స్ అని చెప్పుకుంటారు, కానీ అదిగా చెప్పుకోవాల్సింది ఏం చెప్పుకోవాలి? మనం గ్రామ సింహాలకు పనిచేస్తాం మనం. అంటే ఎవరండి? గ్రామ సింహాలు. కుక్క తన వాంతికి ఏదైతే వదిలేసాం మళ్ళీ అయ్యే చేస్తుంటాం. అలాగే ఉండకూడదండి మన జీవితం. మన జీవితం దేవుడి దగ్గరికి రాకృతం వేరు, వచ్చాక వేరు. అలా రోజు రోజుకి కూడా రూపాంతరం చెందాలి. ఏ విధంగా మారిపోవాలి చెప్పండి? ఒకప్పుడు మనము గొంగళ పురుగులు అంటోళ్ళు. ఎలాంటి వాళ్ళు చెప్పండి? గొంగళ పురుగులు మాకు బాగా ఉపయోగపడి అని ఎవరైనా అన్నారా? ఎవరండి చెప్పండి? ఎవరైనా ఉపయోగించుకున్నారా చెప్పండి? ఎప్పటికీ ఎవరికి కూడా పనిచేయవు. కానీ అవి దేవుణ్ణి వేడుకుని స్థితి ఎలా మార్చేసుకున్నాయి చెప్పండి? సీత మధ్యలో కొంత గ్యాప్ వచ్చిందా లేదా? దాని కొరకు కఠోరమైనటువంటి శ్రమ, ఆహారం మానేసి ఒక ప్రత్యేకమైనటువంటి గది కట్టేసుకుని మనమే రహస్యంగా ఉన్నట్టు చూసేటట్టు దేవుడి దగ్గర ఆ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే, మనం ప్రార్థన చేసేవంటే అందరికీ కనబడేలాగైతే చేస్తానంటే రాదు, ప్రార్థన రాదు. ఏంటండి? ప్రార్థన చేయమంటే మైక్ కావాలి, అందరి ముందు అయితే చేస్తారు, కానీ రహస్యం మంది మట్టుకి ప్రార్థన రాదు. అలా ఉండకూడదండి. మనం సీతాకోక సిలుకలాగా మారిపోయి బయటికి వెళ్ళాలి. నన్ను అందరూ ఎలా చూస్తున్నారు అనుకుంటారండి? గొంగళపురిలా. చెప్పండి అమ్మా, నువ్వంటే మనుషులకి ఇష్టం లేకపోవచ్చు, ఎలా కాపాడుతున్నావు వాళ్ళకి? ఒక గొంగళ పురుగులాగా ఎవరికో పేలినట్టుగా నీ వల్ల సమస్య తప్ప ఎవరికి మేలు అన్నట్టుగా కనబడుతున్నావు నువ్వు. అలా కనబడితే అంత మనుషుల దృష్టిలో శాశ్వతం అది. కానీ నీ యొక్క భవిష్యత్తు అంతా కూడా దేవుడికి ఎలా ఉందంటే, ఎలా ఉంది చెప్పండి? సీతాకోక సిలుక ఎలా ఉంది చెప్పండి? దేవుడు అలా చూస్తున్నాడు నిన్ను. అందుకే నా కుమారుడా, నా కుమార్తె, నా యొద్దకు రమ్ము, నీ గొంగళ పురుగు లాంటి జీవితాన్ని నేను తీసేసి ఎలా మార్తాను చెప్పండి? రూపాంతర అనుభవంలోకి. సీతాకోక సిలుకలాగా చిన్నపిల్లలు కూడా ఆశపడతారు. అలాంటి విధంగా దేవుడు మార్చివేగా. అందుకని మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు
మరి జాగ్రత్త పడుడి. నిన్ను దేవుడు పిలుస్తాడన్న సంగతి గమనించు. దేవుడు పిలుపు గనక విధేయత చూపిస్తే నువ్వు అనేకులకి దీవెనకరంగా మారతావు. దేవుడు పిలుపును అందుకుని ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నతంగా ఉన్నారా లేదా? మరి నీ సంగతి ఏంటంటే నీకు వారికంటే ఎక్కువగా నీకు ఇవ్వగలడు. తర్వాత యోధా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం మరొకసారి అందరూ చదువుదాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైనా అమ్మా అక్కడ కామ వచ్చింది, యోధా తండ్రి గారు. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా, అది అక్కడ ఆయన పరిచయం చేసుకోండి. అది తర్వాత మాట మందండి. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి. చాలండి. ఇప్పుడు వరకు మనం ఏం చదువుకున్నామండి? పిలుపు గురించి చదువుకున్నాం, అవునా కదా? 3 విషయాలు ఇక్కడ చూసుకున్నామండి. మొట్టమొదటి ఏం చెప్పండి? దేవుని వల్ల మనం ఏం చేయబడ్డామండి? పిలువబడ్డాం. రెండోది ఏం చెప్పండి? ప్రేమించబడ్డాం. మూడోది ఏం చెప్పండి? భద్రం చేయబడ్డాం. ఈ 3 జీవితాలు మనం దేవుడి ద్వారా పొందాలి. మొట్టమొదటిగా మనం దేవుని చేత ఏం చేయబడాలంటే పిలువబడాలి. నోరు తెరవండమ్మా బ్రదర్ సిస్టర్స్. దేవుడు పిలుపుకి మనం లోబడాలి. రెండోది ఏంటంటే ఆయన ప్రేమకి, నేను ఎవరి ప్రేమకి నోచుకోలేదు అంటారు మనవాళ్ళు. ఈరోజు దొరసనపాడులో మేము ఒక సహోదరి యొక్క భూస్థాపన కార్యక్రమం జరిగించి వచ్చాం. సౌదరి సండ వాళ్ళు కమ్మవారు, మరి 7 కొడుకులు. ఎంతమంది చెప్పండి? 7 కొడుకులు అండి ఆవిడకి. మరి ఈరోజు కార్యక్రమం చాలా ఉన్నతంగా జరిగింది. చాలామంది హిందువులు వచ్చారు. వారు ఎంతో శ్రద్ధగా చక్కగా వాక్యం విన్నారు, చక్కగా సహకరించారు. చక్కగా కార్యక్రమం జరిగింది. ప్రారంభం నుండి ముగింపు వరకు పాఠమో లేకపోతే వాక్యమో లేకపోతే ఏదో చెప్తానే ఉండవండి. చక్కగా వారు సద్వినియోగం చేసుకున్నారు. అలాగనే మనం కూడాను దేవుడి మాటలు శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా పనిచేయ వారికి ఏం జరిగింది చెప్పండి అమ్మా? శ్రద్ధగా ఉంటే మన శ్రద్ధే మనకి మేలు చేద్ది, లాభం కలగజేద్ది. ఎంత శ్రద్ధగా పనిచేస్తే, ఎంత శ్రద్ధగా వ్యవసాయం చేస్తే, ఎంత శ్రద్ధగా చదువుకుంటే, ఎంత శ్రద్ధగా మనం కష్టపడితే అంత ఫలితం పొందినట్లుగా ముందు మనము ప్రభు దగ్గరికి రావడానికి శ్రద్ధ వహించాలి. ఇక్కడ మనము లేఖన భాగాలు చూసినట్లయితే మొట్టమొదటి మనం ఈ 3 విషయాల్లో పిలుపు, దేవుని చేత ప్రేమించబడటం, మూడోదేం చెప్పండి? దేవుని చేత భద్రం చేయబడటం. చాలామంది పిలుపు దగ్గరకు వచ్చి ఆగిపోతున్నారు. చాలామంది దేవుడి ప్రేమ కొంత పొంది ఆగిపోతున్నారు. కానీ మూడోది కూడా ఏం పొందాలంటే భద్రం చేయబడాలి. ఈ 3 అనుభవాల్లో ఎవరు తప్పిపోకూడదు. అప్పుడు ప్రభువు నుండి ఎన్ని ఆశీర్వాదాలను పొందుతాం. ఈ 3 కూడా నన్ను భద్రపరచు ప్రభు అని దేవుని మనం వేడుకోవాలి. అంతే తప్ప పిలిచావు ప్రభు అక్కడ తాగిపోతాం కదా. దేవుడు పిలిచాడు, పిలువబడిన వారిని ఏర్పరచుకున్నాడు. ఆ మాట ఒకసారి చూసి ఇందులోకి వద్దాం. రోమపత్రికలోన చూడండి ఆ మాట ఒకసారి. పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరు అన్నమాట మనందరూ తెలుసు. రోమపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం చదువుదామండి. రోమ 8:30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహింపరిచాను. ఇక్కడ 3 కార్యాలు ఉన్నాయండి. ఆయన ముందు ఎవరెవరు పిలవాలని ముందే ఆలోచించుకున్నాడు, పిలిచాడు. పిలిచిన వాళ్ళు ఏం చేశాడండి? నోరు తెరవాలండి. నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చబడిన వారిని ఏం చేశారంటే మహిమపరిచాడు. ఈ 3 అనుభవాలు ఎవరైతే పొందుతారో వారికి తిరుగు ఉండదండి. మనము అందులో 1, 2 చేసి నాకు ఏం జరగలేదు ఎలా కుదురుద్ది? 9వ తరగతి వరకు చదివారండి, 10 చదవాలో వద్దా అని చెప్పండి. కనీసం 10 చదవాలి. 9 సంవత్సరాలు చదివానండి, 9 సంవత్సరాలు వెళ్ళండి ఆ మందిరం కంటే ఎలా కుదురుద్దండి? అమ్మ నిరీక్షణ గారు అర్థమైంది కదా. 9 సంవత్సరాలు తక్కువేం కాదండి, కానీ 10వ సంవత్సరం కూడా కంప్లీట్ చేయాలి కనీసం. అప్పుడు పాతకాల దినాల్లో 10 చదివితే ఉద్యోగాలు చేసి రాలేదో చెప్పండి. ఆ కాలంలో 10 మీ పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళ టైంలో అంత చదువు చదివితే చక్కని ఉద్యోగాలు వచ్చాయి. 9లోనే 7లోనే 6లోనే ఆగిపోయారు మనలో.
అంటే అర్థమవడానికి ఈ విషయం చెప్తున్నానండి. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఈ 3 కూడా సంపూర్తి చేసుకోవాలి. ఏ 3 అంటే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో. నిర్ణయించడం అంటే ఎప్పుడు నిర్ణయించాడు ఆయన? తల్లి గర్భంలో రూపింపబడక మునుపే. దానికంటే ముందు కూడా ఒకటి ఉందండి. ఈ భూమి ఆకాశాలనైనా సృజించక మునుపే. లేకపోతే ఎఫెసీ పత్రికలో ఇంకా స్పష్టంగా ఉంటుందండి. జగత్ పునాది వేయబడ మునుపే, జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని. ఎంత ప్రేమ కలిగినవాడండి మన దేవుడు. కాబట్టి ప్రియులారా, మరి ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని, ఆయన పిలుపుకు లోబడిన ఆయన దగ్గరికి వస్తే నిన్ను నీతిమంతులుగా చేస్తాడు. ఎవరు నీతిమంతులుగా చేయబడ్డారో వారిని మహిమకు కూడా మనం పాత్రలు అవ్వాలంటే దేవుడిచ్చే ఆ నీతిని ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, యోధా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, మనం దేవుని చేత ప్రేమించబడిన దానికి కొన్ని విషయాలు మనం లేఖనాల్లో చూద్దామండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఇప్పుడు చదివారు కదండి, మళ్ళీ చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుకున్నటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కాబట్టి ప్రియులారా, దేవుడి ప్రేమ ఎలాంటిదో మొట్టమొదటిగా గుర్తించండి. రెండోది ఏంటంటే 2వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. సచ్చిన వారిని బ్రతికించాడండి దేవుడు. దేని చేత? ప్రేమ చేత అని చెప్పండి. దేని చేత చెప్పండి? నువ్వంటే ఎంత ప్రేమ అంటే నువ్వు చచ్చిపోయినా తిరిగి బ్రతికించాడు. మీ పాపం ద్వారా, మీ అపరాధం ద్వారా మీరు ఏమైపోయారు చెప్పండి? సచ్చిన వారై ఉండగానే క్రీస్తుతో కూడా మేము బ్రతికించానని రాయబడింది. దేవుడి ప్రేమ ఎలాంటిదో గమనించిన ప్రియులారా, చచ్చిపోయిన వారిని ఎవరైనా ప్రేమిస్తారండి? చెప్పండి చెప్పండి. అన్నీ బాగుంటే ప్రేమ దోమాను కూడా తిరుగుతారు. ఆరోగ్యం పోయినా, అందం పోయినా కానీ మరి ప్రేమికులు ఏమైపోతారో తెలియదండి. లవర్స్ ఏమైపోతారో తెలీదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో రక్తంలో పొర్లాడిన, ఎక్కడ చెప్పండి, ఆ పరిస్థితి అంతా చిన్న భిన్నంగా ఉన్నా, చూడనసహ్యంగా ఉన్నా కానీ దేవుడిని ఏం చేసి చెప్పండి? ప్రేమించాడు. మనం చూడడానికి ఆంతేనే ప్రేమిస్తాం. ఆఖరికి ఫ్రూట్స్, ఫలాల పండ్లు కొనాలన్నా కానీ మంచి కొంటామా చెడ్డ కొంటామా? మరి దేవుడు ఎందుకు పనికిరాని హేయమైన నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని సైతము దేవుడు ప్రేమించాడంటే ఆయన ప్రేమ ఎలాంటిది. బైబిల్లో చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తున్నాం, అన్ని భాషల్లో, అన్ని లాంగ్వేజ్లో ఒక మాట ఖచ్చితంగా రాయబడిందంట. అదే మాట చెప్పండి? యోహాను సువార్త 3:16. ఎవ్వరూ కూడా కంఠస్థం వచ్చేయాలండి, ముసలోళ్ళు కూడా. దేవుడు, యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమిరా. ఎప్పుడైనా మాట మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించే ఆయన ఒక ఆయన ఉన్నాడు అన్న సంగతి మర్చిపోవచ్చు, మర్చిపోకూడదు. మనం మీ ఆయన నిన్ను మర్చిపోవచ్చు, మీ భార్య నిన్ను ప్రేమించకపోవచ్చు, అన్నీ తెత్తే తప్ప వీళ్ళు ప్రేమించరు కదా మనోళ్ళు. చెప్పండి, మాకు ఎంత ఉపయోగపడతారు అన్నోళ్ళు ఎక్కువైపోయారండి మనుషులందరూ కూడా. చెప్పండి, దేవుడు అలా కాదు. మనం దేవుడికి అసలు ఎవరన్నా ఉపయోగపడే వాళ్ళు ఉన్నారండి యథార్థంగా? అమ్మా, సీనియర్ మోస్ట్ వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఎప్పుడైనా దేవుడికి ఉపయోగపడ్డారా? కింద పడి ఉంటారు, దేవుడికి ఉపయోగపడలే. కానీ దేవుడు మట్టికి మనకి
ఎప్పుడుకు ఉపయోగం ఉన్నాయి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే కాకుండా యెహోవా అందరికీ ఉపకారి. చూడండి 62వ పాటనా చక్కని పాట సియోను గీతాల్లో 62వ పాట అండి. యెహోవా దయా దాక్షిణ్య మొలు కలిగినవాడు, దీర్ఘశాంతము కృపాతిశయము కలిగినవాడు. యెహోవా అందరికీ మహోపకారుడు, ఆయన కనికరమాయన పనులపైనున్నది. యెహోవా అందరికీ మహోపకారుడు, ఆయన కనికరమాయన పనులపైనున్నది. యెహోవా పడిన వారినెల్లా లేవనెత్తును. యెహోవా పడిన వారినెల్లా ఉద్ధరించును. కృంగిపోయిన వారినెల్లర లేవనెత్తును. యెహోవా అందరికీ మహోపకారుడు, ఆయన కనికరమాయన పనులపైనున్నది. 5వ చరణంలో మనం ఏం చదువుకున్నామండి? 5వ చరణంలో యెహోవా పడిపోయిన వారిలో ఏం చేశాడు చెప్పండి? ఎన్నోసార్లు ఉద్ధరించాడంటే. పెద్ద ఉద్ధరించాలంటారు మన వాళ్ళందరూ కూడా. కానీ ఎవరు ఉద్ధరిస్తారంటే మనల్ని లేవనెత్తుతాడండి. పడిపోయిన వాళ్ళందరినీ అలా దరిద్రం వదిలింది అంటారు మనవాళ్ళు. పడిపోయిన వాళ్ళు చూసి నవ్వుతారు, హేళన చేస్తారు మనవాళ్ళు. కానీ దేవుడు ఆయన ఉద్ధరిస్తాడు. కింద ఇంకో మాట ఏం రాయబడిందంటే, కృంగిపోయిన వారి నెలను లేవనెత్తుతాడు. మంటిలో నుండి ఎక్కడ లేపుతాడు చెప్పండి? పెంటకొప్పలో నుండి, మంటిలో నుండి ఎక్కడ లేపుతాడు చెప్పండి? అమ్మా ఆ సిస్టర్ గారు ఏమన్నారు? మంటిలో నుండి పెంటకొప్పలో నుండి పైకెత్తువాడు ఆయనే. మహిమస్మరిస్తాడండి ఆయన. దేవుడు మన జీవితంలో ఉన్నతమైన స్థితి ఇస్తాడు. అందుకనే ఆ ప్రభువు నిన్ను నన్ను మనం కూడా పిలుస్తున్నాడు. ఆయన పిలుపు ఎలాంటిదంటే, నువ్వు పడిపోయావా, నేను నిన్ను ఉద్ధరిస్తా. నువ్వు కృంగిపోయి ఉన్నావా, నేను నిన్ను పైకి లేవనెత్తుతాను. పడగొట్టోళ్ళు తప్ప నిలబెట్టోళ్ళు ఉన్నారా ఈ దినాల్లో? ఏమండి, మనుషుల్ని పడగొట్టి సంసారాన్ని పడగొట్టేయడమే. చెప్పుడు మాటలు ఎక్కువైపోయినాయి ఈ దినాల్లో. కానీ మన దేవుడు అయితే మనల్ని లేవనెత్తడమే కాదు, నిలబెడతాడు. చెప్పండి, లేవనెత్తుతాడు. పడిపోకుండా మళ్ళీ ఏం చేస్తాడంటే, యెహోవా నీకు ఆధారంగా ఉంటాడు. నేను నిలబడి ఉంటాక నాకు ఏ ఆధారం అంటే, నేనే నీకు ఆధారం. ఎంత మంచి దేవుడో అర్థం చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకం మనం చేస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని చక్కని ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ప్రకటన గ్రంథము, దేవుడు ప్రేమ గురించి మనం ఇప్పుడు చూసుకుంటున్నామండి. 3 విషయాలు చూసుకుంటున్నాం. మొట్టమొదటిగా దేవుని యొక్క పిలుపు, రెండోది ఏంటి చెప్పండి? దేవుని యొక్క ప్రేమ, మూడోది దేవుని యొక్క భద్రత. దేవుని ప్రేమ గురించి ఇప్పుడు మనం చూసుకుంటున్నాం. ప్రకటన గ్రంథము మొట్టమొదటి అధ్యాయంలో గనక మనం గమనించినట్లయితే చూడండి ప్రియులారా, 6వ వచనం అందరూ చదువుదాం. అందరూ చదవండి. ప్రకటన 1:6. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మనల్ని ఎవరు ప్రేమించారు చెప్పండి?
నేను ఎవరి ప్రేమకి నోచుకోలేదండి అని చాలామంది అనుకుంటున్నారు. కానీ మనల్ని అందరిని ఎవరు ప్రేమిస్తున్నారంటే చెప్పండి, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. నిన్ను ఏ మనిషి ప్రేమించకపోతే మరీ ఎక్కువగా ప్రేమిస్తాడు దేవుడు. చాలామంది దాని గురించి నిరాశలోకి వెళ్ళిపోతున్నారు, ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు, ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు, మనశ్శాంతి కోల్పోతున్నారు. కానీ నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారు చెప్పండి? దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 31:3 మనందరికీ తెలుసు. చెప్పండి అన్నమాట. ఇర్మియా గ్రంథం 31:3 చూసి చదవండమ్మా, చూసి చదవనా. 31:3 అండి. 33 చెబుతున్నారండి మీరు. 31. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈ మాట అందరూ అబ్జర్వేషన్ గమనించండి. దేవుడు ఎప్పుడు ప్రేమించానని చెప్పాడు చెప్పండి? ఆయన చెప్పి బోడంతకాలం అయింది, అది మర్చిపోతున్నావు నువ్వు. అసలు ప్రేమించాయన పక్కన పెట్టి మా ఆయన ప్రేమించలేదు. ఒక ఆవిడ ఎవరండి బతికి దినాలంతా కూడా పాపం భర్త ప్రేమ కోసం ప్రాకులాడింది. ఎవరండి? లేయా అంటే తప్పదని ప్రేమ తప్ప మామూలు ప్రేమ లేదండి ఆయనకి. ఇద్దరు అక్క చెల్లెలు చేసుకున్నాడా లేదా? ఎవరంటే ప్రేమ భర్తకి? పాపం ఈ పెద్ద ఆవిడ నా భర్త నన్ను ప్రేమిస్తలేదు, నా భర్త నన్ను ప్రేమిస్తున్నా. పిల్లలు మట్టుగా 6 ఉన్నారు, అయినా కానీ ఏమంటుంది? నా భర్త నన్ను ఎప్పుడు ఆ ఏడిపోయి. వాస్తవం కూడానండి. కానీ దేవుడైతే ఎప్పుడో చెప్పాడు. ఏమని చెప్పాడు ఇక్కడ చెప్పండి? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంతేకాదు ఇప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టను, నువ్వు బోడేసార్లు వదిలేసావు దేవుడిని. అర్థమైందండి? దేవుడిని నీకు ఎప్పుడో చెప్పాడు, నేను ఎవరు నిన్ను ప్రేమించలేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ అందమైన వాళ్ళని అయితే, అందంగా ఉన్న వాళ్ళు అందరూ ప్రేమిస్తారా ప్రేమించరా? పిల్లలు ఇప్పుడు 2-3 చిన్నపిల్లల్ని తీసుకొచ్చినా కానీ సాహసిద్ధంగా చెప్తున్నానండి, 2-3 చిన్నపిల్లల్ని తీసుకొచ్చారు తల్లులు. ఎక్కువ భాగం ఏ పిల్లని ఎత్తుకుంటారు? ఎవరైనా అందంగా ఉన్న వాళ్ళు ఎత్తుకుంటారు, ఎవరు పడితే అందరూ ఎత్తుకుంటారు. చెప్పండి, యథార్థం చెప్పండి. మరి యేసు ప్రభువు వారు అయితే చూడండి ఒకసారి, ఇక్కడ ఏలేలుగా ఉంచండి. మార్కు సువార్త అనుకుంటండి. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 13 చదవండి. తమ చిన్న బిడ్డలను కనీసం ముట్టుకుంటే చాలని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. 16 చదివేయండి, 16 చదివేయండి. ఆ బిడ్డను ఎత్తుకున్నాడా, బిడ్డలందరూ ఎత్తుకున్నాడా చెప్పండి? ఆ తీసుకుని వచ్చిన ప్రతి బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించిన. తల్లి అయినా సరే తండ్రి అయినా సరే ఒక పిల్లోడిని ఒక రకంగా, ఒక పిల్ల ఒక రకంగా చూస్తారేమో, కానీ మన దేవుడు అలాంటి వాడు కాదండి. అర్థమైందండి మీకు? మనుషుల్లో ఉంటుంది ఆ తారతమ్యాలు, భేదాలు. కానీ దేవుడు అందులో తీసుకొచ్చిన వాళ్ళు శాశ్వతంగా తల్లులు ఎలాంటి పిల్లల్ని తీసుకొస్తారు దేవుడి దగ్గరికి? ఆరోగ్యం బాగున్న వాళ్ళని, మంచోళ్ళని తీసుకొస్తారా? కుంటోళ్ళని తీసుకొచ్చినా, గుడ్డోళ్ళని తీసుకొచ్చినా, లేవలేని వాళ్ళని అందరినీ చక్కగా ఎత్తుకున్నాడు, కౌగులించుకున్నాడు, వారి మీద చేతులుంచాడు, ఆశీర్వదించి పంపించాడు. అందుకని మనం అందరం కూడా దేవునికి పెద్దోళ్ళగా కనపడతాం, పిల్లలా కనపడుతున్నామా? యేసు ప్రభువు వారు యోహాను సువార్త ఆఖరి అధ్యాయం 21వ అధ్యాయంలో ఆ శిష్యులు ఏమని పిలిచాడు? పిల్లలారా ఏమని పిలిచాడు చెప్పండి? చూడండి, ఆ మాట చదవండి. దేవుడికి మనం అంటే ఎంత ఇష్టమో. యోహాను సువార్త, మనం అందరం దేవునికి పిల్లల్లా కాపాడతామండి. ఎలా కాపాడతాం చెప్పండి? యోహాను సువార్త, మీరు ముసలోళ్ళు మా టైం అయిపోయింది అనుకుంటారా మీరు? కానీ దేవుడు చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. యేసు పిల్లలారా భోజనమునకు, ఏమండి మన భోజనం చూడు ఆయనకి ఎందుకండి? మనం ఏమనుకుంటున్నాం? మాకు పెట్టేవాళ్ళు లేరు, ముద్ద లేదు అందరూ ఎప్పుడు ఇదే మాటలు. కానీ మన పిల్లలు, మనం తినకపోయినా మన పిల్లలను మనం ఏదోటి పెట్టుకుంటాం. కానీ మన దేవుడు కూడా ఏమన్నాడు చెప్పండి? పిల్లలారా తినటానికి ఏమైనా ఉందా మీ దగ్గర? అలా అజగట్టే వాళ్ళు ఎవరున్నారండి చెప్పండి? ఆదికాండము 50వ అధ్యాయంలో కూడా ఉంటుందండి. భయపడవద్దు, నేను మిమ్మును మీ పిల్లలను కూడా పోషిస్తాను. ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుడు మనకుండగా ఎందుకు మనకి చింత చెప్పండి?
మిమ్మల్నే కాదు మీ పిల్లలు కూడా ఏం చేస్తానంటే చెప్పండి, పోషిస్తాను. ఇక్కడేమంటున్నాడంటే, పిల్లలారా మీ వద్ద తినడానికి ఏమైనా ఉన్నదా? ఉందన్నారా లేదన్నారా? లేదన్నారండి. ఒకవేళ నీ దగ్గర నీకు ఉండదే చెప్పు మాట, ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. కానీ దేవుడు మట్టికి నీకు కొండ తేనెతో చెప్పండి, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాడు, శ్రేష్టమైన గోధుమతో నిన్ను పోషిస్తాడు. మన దేవుడు, ఆయన దగ్గర ఎంత ఆహార పానీయాలు ఉండయో. 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి ఏరకుండా ఒక్కరోజన్నా నాకు కడుపు నిండలేదన్న ఎవరు అన్నారండి? అన్నారా? మరి మీరు బోడేసార్లు అని ఉంటారు. చెప్పండి. మన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీరు నిజంగా ఆయన బిడ్డలైతే ఖచ్చితంగా మిమ్మల్ని ఆయన ఏం చేస్తాడు? ఉద్ధరిస్తాడు, లేవనెత్తుతాడు, బాగు చేస్తాడు. ఇది మన జీవితంలో ఏది లోటుపాటు ఉన్నది తీరుస్తాడు. 103వ కీర్తనలో మనకు తెలిసిన మాటే. కింద వచ్చినాలమ్మా, అంత చదువుతా టైం ఉండదు. 103వ కీర్తన పేజీ నెంబర్ చెప్పండి. 103వ కీర్తనలో మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈ 3వ వచనం నుండి అన్నీ కూడా దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడనేది ప్రతి రాయబడి. 5వ వచనం చదవండి. 5వ వచనం, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుడి బిడ్డల యొక్క జీవితంలో యవ్వన ప్రాయం ఉన్నట్లుగా మనకు ఆరోగ్యం ఉంటుంది. మీరు లోకంలో దేవతల ఫోటోలు ఎప్పుడైనా చూసారండి? లోకంలో దేవతల ఫోటోలు ముసలోళ్ళు బొమ్మలా ఉంటాయి, అందరూ కుర్రోళ్ళు యవనస్తులా ఉంటారు. ఎప్పుడైనా చూసారా? చెప్పండి అమ్మా. వాళ్ళ కాదు, మనం వాళ్ళకు ఉండాల్సిన వాళ్ళు. మనమే లేవలేని వాళ్ళకి ఊగిపోయి పడిపోయినట్టుగా కనబడుతుంటాం. మనం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి చెప్పండి? దేవుడిని బట్టి శక్తి తెచ్చుకోవాలి. మనం ఊగుళ్ళాడుతుంటే దేవుడికి అవమానం అండి. మనం చెప్పండి, ఆ పరిస్థితి వచ్చినా కానీ ఎవరిని తెలుసుకోవాలి మనం? ప్రభువా నీ పునరుద్ధరణ శక్తి నాకు దయచేయమన్నట్టుగా పూర్తిగా ఆయన మీద ఆధారపడితే మిమ్మల్ని కృంగిపోయేలాగా చేయడు దేవుడు. అర్థమైందా? లేవలేని స్థితిలో కూడా ఎవరు సహాయం తీసుకోవాలి చెప్పండి? ఒక ఆయన తీసుకున్నాడు. అర్థం కూడా చెప్తున్నానండి. ఎబ్రీలకు రాసిన పత్రిక అండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం చదవండి. దేని బట్టి చెప్పండి? విశ్వాసమును బట్టి యాకోబు. అవసాన కాలం అంటే ఎప్పుడు చెప్పండి? ఇక అయిపోయే టైం, ఇక అప్పటితో టైం అయిపోయే పరిస్థితి అనమాట అండి. వృద్ధాప్యం కూడా కాదండి. ఒకటేసి కింద ఏం రాయబడింది చూడండి ఒకసారి. అది చచ్చిపోయే టైంలో కూడా శక్తి తెచ్చుకున్నాడు. చూడండి ఎలాగో చూడండి. 21వ వచనం అండి. విశ్వాసం బట్టి యాకోబు అవసాన కాలం ఉందంటే మరణకాలం ముందు యోసేపు కుమారులో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేసాను. ఎప్పుడు ఏ టైంలో అంటండి? ఇక అప్పుడుతో ఇక టైం అయిపోతాడు. అప్పుడు కూడా దేని మీద ఆధారపడ్డాడు? మనం దేని మీద ఆధారపడాలి చెప్పండి అమ్మా? ఇప్పుడు వరకు మనం ఇంత వాక్యం ఉన్నాం, ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడాలి. అలాంటి వాళ్ళు ఎప్పటికీ కూడాను దిగజారిపోరు. చనిపోయే టైంలో కూడాను దేవుని యొక్క కర్ర అంటే ఏంటి చెప్పండి? మనకి దైవ వాక్యము, దేవుడిచ్చిన వాగ్దానం మీద మన ఏ సమయంలో అయినా సరే ఆధారపడాల్సింది ఆయన మీద ఆనుకుంటే ఆయన మనం మోసం చేస్తాడండి. మన వాళ్ళు ఏం చేస్తారంటే కుర్చీలలో కూర్చోబోతుంటే మరి కుర్చీలు ఆగేసి ఉండారు చాలామంది. ఉండాలి లేదా? మనం పడ్డాం అనుకోండి, అది మనుషులు చేసే పని. కానీ దేవుడు ఇంకా ఊతం ఇస్తాడు. ఏమిస్తాడు చెప్పండి? మోషే గారికి వెళ్ళేటప్పుడు ఏమి ఇచ్చి పంపాడండి? కర్రిచ్చి పంపాడా లేదా? మన జీవితంలో కూడాను మనకు ఏదో వాళ్ళకైతే వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి ఇచ్చి పంపాడు. మనకేమి ఇచ్చాడు తెలుసా? ఆయన్నే ఇచ్చుకున్నాడు. మనకేమి ఇచ్చాడు చెప్పండి? ఏది గొప్ప మనకి? మన మోషే గారి కంటే చెప్పండి, మోషే గారి కంటే, దావీదు గారి కంటే, మిగిలిన అందరికంటే మనం ఇంకా ధన్యులు. ఎందుకంటే ఆయన మనకి ఎవరినిచ్చారు? ఏమిచ్చాడు చెప్పండి?
ఆయన్నే ఇచ్చేసుకున్నాడు. రోమపత్రిలో మాట ఉంటుందండి, తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుతీయక మన కొరకు తన కుమారునే ఇచ్చేశాడండి దేవుడు. అందుకని యోహాను సువార్త 3:16 కూడా మనల్ని ప్రేమించి ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుని మనకి ఇచ్చేశాడు. కాబట్టి ప్రియులారా, అలాంటి మంచి దేవుడు మనకుండగా మనం ఎవరు ప్రేమల మీద ఆధారపడాల్సిన అవసరత, మనమే ఇంకా అనేకులు ప్రేమించేవారుగా మార్చాడు దేవుడు. అర్థమైందండి? చాలామంది అనాథులైన వాళ్ళు ఉన్నారు, ఎవరు ప్రేమ నోచుకునే వాళ్ళు, కానీ ఎంతోమందికి వారు ప్రేమ చూపిస్తున్నారు. అలాగే నిన్ను ఎవరో ప్రేమిస్తలేదు, వాళ్ళు ప్రేమిస్తలేదు, ఏడు పట్టించుకోవట్లేదు, కానీ నువ్వు ప్రేమించవచ్చుగా. ఏమండి, నీకంటే బోడంతమంది ఉన్నారు అస్సలు ఎవరు ప్రేమ నోచుకునే వాళ్ళు. వారు నువ్వేం చేయాలి చెప్పండి? దేవుని ప్రేమ చూపించాలి. చెప్పండి అమ్మా, ఎవరి ప్రేమ? దేవుడి ప్రేమ చూపించడం అంటే ఏమీ ఆశించని ప్రేమ. ఇది దేవుని యొక్క వాక్యాలు చూసుకుంటే ఎన్నో విషయాలు ఉంటాయి. తర్వాత మన లేఖనాల్లో చూసుకున్నట్లయితే ప్రియులారా, ఆయన ప్రేమను గురించి మరలా యోధా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోధా 1:1. కాబట్టి ప్రియులారా, మనము దేవుని ప్రేమకి మనము బాధ్యులమయ్యాము. దేవుడు ఉచితంగా మనల్ని ప్రేమించాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఈ రోజు నుండి మమ్మల్ని ఆడ ప్రేమిత్తలు ఎవరు పెట్టించుకుంటా అనొచ్చండి. రివర్స్లో ఎవరెవరు ప్రేమించాలి? అవసరమైతే దేవుడు మనకి ఏ బాధ్యత అప్పించి, మీ శత్రువులు సైతము ఎవరైనా ప్రేమిస్తారండి శత్రువుని? కాబట్టి దాన్ని ఆడ ప్రేమించలే ఏడు ప్రేమించలే కాదు, నిన్ను దేవుడు ప్రేమించాడు లేదు చూసుకో. నీ ప్రేమే అనేకులకు అవసరము. చెప్పండి, మన ప్రేమే ఆఖరికే కుక్కలైనా లేకపోతే పిల్లులైనా, మీరు బొమ్మలు ఆటిల్లో చూస్తుంటారు, యూట్యూబ్లో ఆటిల్లో వేరే రకం జంతువులు కూడా అవి పాలిస్తూ ఉంటాయి. అవ్వ ఏమంటే చెప్పండి, మరి మనం వాళ్ళని లాగేసుకుంటమే మనకు తెలిసి తప్ప మన నుండి మటుకి ఒక్కటి కూడా జారం. ఈ అమూల్యమైన సమయంలో ప్రియులారా, మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు నిన్ను ఏ ప్రేమతో అయితే ప్రేమించాడో నీవు కూడా ఇతరుల్ని అదే ప్రేమతో ప్రేమించాలి. ఇక దేవుడి ప్రేమ గురించి ఈ బైబిలే దేవుని ప్రేమకు నిదర్శనం. అవునా కదా? ఇది దేవుని ప్రేమ ఉత్తరం అండి. ఏంటి చెప్పండి? బైబిల్ ఏంటి చెప్పండి? దేవుని యొక్క ప్రేమ అంతా ఇందులో మనకి వెల్లడి చేస్తున్నాడు. ఒక మాట చదువుతాం ప్రేమ గురించి, మిగిలిన సమయం ముందుకెళ్ళిపోదాం. యోహాను గారు రాసిన మాట పత్రికలో చూసినట్లయితే ప్రియులారా, యోహాను గారు రాసిన మాట పత్రిక 4వ అధ్యాయం అనుకుంటున్నానండి. 4వ అధ్యాయం యోహాను గారు రాసిన మాట పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువుదామండి. 10వ వచనం, మనము దేవుని ప్రేమించిదమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రేమ ఉన్న వాళ్ళు రుజువు చేసుకోవాలండి. అవునా కదా? ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మీకు పక్షిరాజు గురించి తెలియాలి. గ్రద్దల గురించి ఒక శాస్త్రవేత్త చెప్పాడండి. ఒక పక్షిరాజు ఇంకో పక్షిరాజు గ్రద్ద ఇంకో గ్రద్దని, మగ గ్రద్ద ఆడగ్రద్దని ప్రేమిస్తున్నాను అని రుజువు చేసుకోవడానికి చాలా తాపత్రయపడద్దంటండి. జీవితంలో పక్షులకున్న నీతి జాతి కూడా మనకు లేదు. ఆ గ్రద్ద ఒక్కసారి గనక ఒక పక్షితో జత కట్టిందంటే ఆ రెండో పక్షి చనిపోయినాక మూడో దేంతో కలవదంటండి. అర్థమైంది మీకు? ఇక అలాగా ఒంటరిగా ఉండాలి చచ్చిపోద్ది, కానీ మూడో పక్షికి అవకాశం ఇవ్వదు. మరి మనమైతే బతుకుండగానే చెప్పండి, మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? బ్రతుకుండి జీవిత జత పని వారు మరి పాలిభాగస్తులు బతుకుండగానే మనం ఎలా పడతారో జీవించేస్తాం. అయినా కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రియులారా, ఎందుకంటే మనం నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. అందుకని ఇక్కడ వాక్యం రాయబడింది అంటే 10వ వచనంలో, మనము దేవుని ప్రేమించిదమని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది.
మనం తెలిసి చేసినవి, తెలిగి చేసినవి, కావాలని చేసినవి ఎన్ని పాపాలు ఉన్నా కానీ వాటన్నిటిలో నుండి మనల్ని కడిగి శుద్ధీకరించారు. ఎవరిని పంపించేశాడంట చెప్పండి? మాకు కిడ్నీ కావాలి, కిడ్నీ పోయి 2 కిడ్నీలు పోయినాయి, ఒక కిడ్నీ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారంటే ఒక్కడానికి కనబడతారండి? యథార్థం చెప్పండి. కానీ తండ్రి ఏం చేశాడంటే తన కుమారునే మనకిచ్చేశాడు. ప్రియులారా, అర్థం చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకం మనం చేస్తున్నాం. మన దేవుడికి ఎత్తమే తెలుసు. ఏం తెలుసు చెప్పండి? నువ్వు చనిపోయే రోజు వరకు నువ్వు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. అలాంటి మంచి దేవుడు. ఎందుకంటే ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తాడంటే అది అగాపే ప్రేమ. ఆయన ప్రేమ ఎలాంటి చెప్పండి? అంటే దాన్ని వర్ణించడానికి లేదు, పదమే లేదండి. ఒక మాటలో చెప్పాలంటే అవధులు, హద్దు లేని, అవధులు లేని ప్రేమ అంటండి. ఎన్నో పాటలు ఉంటాయి, వాటి గురించి మనం ముందుకెళ్ళిపోతాం. యోధా పత్రిక 1వ అధ్యాయంలో ఇంకా మిగిలింది ఏంటి చెప్పండి? భద్రత. ఎవరు భద్రం చేయాలి మనల్ని? అది దేవుడే మనల్ని భద్రత కలగజేయాలి. ఈ 3వ దానికాడ తప్పిపోతున్నారండి చాలామంది. వర్షం వచ్చేస్తుంటే అలీసమ్మ గారు, బాగా వర్షం వస్తుంటే వర్షాన్ని తప్పించుకోవడానికి ఏం చేయాలి మీరు? అమ్మా వెళ్ళాలి వద్దా? అలాగా దేవుణ్ణి యొక్క హస్తాల క్రిందకి రావాలి. 91వ కీర్తన మొదటి రోజును చూడకుండా ఎవరని చెప్పాలి? అమ్మా భలే చెప్పేస్తున్నారు. దేవుడి మేము దీవించుగాక. చాలమ్మా, మొదటి రోజున చాలు. మనం ఎక్కడ దాకోవాలి చెప్పండి? మహోన్నతిని చాటున, సర్వశక్తిని నీడ. చాలండి, ఇక మన జీవితం ధన్యమైపోద్ది. ఆయన చాటును దాక్కోవాలి, ఆయన నీడలో విశ్రమించాలి. ఈ 2 పనులు చేసేవారికి మొత్తం ఎవరు చూసుకుంటారు చెప్పండి? ఆయనే ఈ 2 పనులు చేయం మనం. దేవుడి నీడకి వెళ్ళము, ఆయన చాటుకి వెళ్ళము. అందువల్ల ఎవరు పడితే దొరికేస్తున్నాం మనం, ఎక్కడ పడితే అక్కడ పాడైపోతున్నాం. ఆ పని ఎవరైతే చేస్తారో వారికి నిజమైన భద్రత. వాడలోకి వెళ్ళారు ఎంతమంది? 5రా ఏమండి? వాళ్ళకి ఎంతమంది వెళ్ళారు చెప్పండి? ఎన్ని జంటలు వెళ్ళారు అమ్మా? జంటలు ఎన్ని? 4 జంటల భార్య భర్తలు వెళ్ళారు. వారికి దేవుడు ఏదైనా అన్యాయం చేశాడండి? సంవత్సరం పాటు ఉన్నారు అందులో, కానీ అన్నీ దేవుడే చూసుకున్నారు. వాళ్ళు ఎవరు చూసుకున్నారు చెప్పండి? దేవుడే వాళ్ళని అందరూ నశించిపోయారు, కానీ మట్టుకి భద్రపరచబడ్డారు. ఇది వాక్యం అది చెప్తుందండి. మీరు మొత్తం ఏదేమైపోయినా కానీ మీరు కనుక భద్రపరచబడాలంటే మీరు ఏం చేయాలి, మన అందరూ ఏం చేయాలనేది బైబిల్ చెప్తూ ఉంది. తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులారా, వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక. ఏంటి బాబు నిరాశగా ఉందా? చక్కగా అంటున్నారా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఈ విషయం చూసుకుని మనం ఊహించుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం అండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5:18. చాలా జాగ్రత్తగానండి. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయుడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తను ఏం చేసుకోవాలి చెప్పండి? తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వానిని ముట్టడు. వర్షం వస్తుంటే మనం ఏం చేయాలంటే ఎక్కడ చాట తడవని ప్లేస్కి వెళ్ళి దాక్కోవాలి. అవునా కదా? అప్పుడు వర్షం నేను చేయగలిగిద్దా అమ్మా చెప్పండి? ఇదంటే ఇల్లు కాలిపోతుంది, ఏం చేయాలి? ఇంట్లోనే ఉండాలా అమ్మా చెప్పండి? ఇల్లు కాలిపోతుంటే ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ముందు బయటికి వెళ్ళాలి. అలాగా మనల్ని మనం భద్రం చేసుకోవాలి. కనీస బాధ్యత అండి. ఎక్కడికి వెళ్తే మనం పాడైపోతున్నామో తెలిసినప్పుడు వెళ్ళొచ్చండి చెప్పండి? అక్కడికి వెళ్ళాక నేను నియమనంగా ఉంటానులే, నేను బాగానే ఉంటానులే, కంట్రోల్లో ఉంటాను, కుదిరిద్దా? అలాగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడ. అందుకే మన మందిరానికి ఎందుకు రావాలి అంటే మనల్ని మనం భద్రం చేసుకోవడం. దేనికి రావాలి చెప్పండి? దేవుని సన్నిధిలో ఆయన చక్కని భద్రత ఉంది. అందుకనే మనం మందిరానికి వస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం. అలాగే మనల్ని కానీ దేవుళ్ళు కనుక మనం భద్రం చేసుకుంటే మనల్ని ఎవరు ముట్టుకోరంట? ఇక్కడ దుష్టుడు మనల్ని ముట్టడు. ఏ కీడు, ఏ అపాయం, సాతానుగాడు అంటేనే ఆడి దాంట్లో అన్ని కీళ్ళే. కీడు, అపాయము, నష్టము, నాశనము, ఇంకా మన జీవితంలో ఏది కోల్పోం. ఎప్పుడు మనం ఏం చేసుకోవాలి చెప్పండి? ఎక్కడైతే మనకు భద్రతో అక్కడ ఉండాలి మనం. తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయాలు కనుక మనం గమనించినట్లయితే ప్రియులారా,
12వ వచనం చదువుదామండి. యోహాను సువార్త 17:12. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ఇక్కడ యేసు ప్రభువు వారు మళ్ళీ ఏం చేస్తారంటే భద్రపరుస్తారు. ఎప్పుడండి? 12వ వచనం గమనించండి. నేను వారి యొద్ద ఉండగా. మనతో పాటు ఎవరు ఉండాలి చెప్పండి? దేవుడు నీతో ఉండేలాగా నువ్వు చూసుకుంటే నీ భద్రతలో నీ బాగోగులన్నీ ఆయన చూసుకుంటాడు. మన హృదయంలో ఎవరు చోటు ఇవ్వము? మనం దేవుడికి ఇవ్వము. మన ఇంట్లో ఎవరు చోటు ఇవ్వము? దేవుడికి ఇవ్వము. మనం వెళ్ళే మందిరంలో దేవుడి చోటు ఉండదు. మన పాటలతో మన ఆనందాలతో. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, మందిరానికి వెళ్ళినప్పుడు గుర్తించండి, మీ ఆనందాలు ఎక్కువ జరుగుతున్నాయో దేవుడు ఎక్కువ ఆనందిస్తాడు గుర్తించండి. మీరు ఏ చర్చికి వెళ్ళా, ఏ మందిరానికి వెళ్ళినా కానీ మా పిల్లోడు పుట్టినరోజు మా సంతోషాలని ఎవరికాళ్ళే పాటలు పాడి సంతోషించి, వాక్యం చెప్పేవాళ్ళు వాక్యంలో సంతోషించి, ఇలాగా మనుషుల మట్టుకు సంతోషించి వస్తున్నారు తప్ప అక్కడ ఎవరి దగ్గరికి వెళ్తున్నామో ఎవరి కోసం వెళ్తున్నామో ఆయనకి చోటు ఇవ్వట్లేదు చాలామంది. అవునా కదా? ఈ విషయాన్ని ఇక్కడ చూడండి 12వ వచనంలో, నేను వారి యొద్ద ఉండగా. దేవుడు ఎవరితో ఉంటాడో వారిని భద్రపరచాల్సిన బాధ్యత ఎవరు చూసుకుంటారు చెప్పండి? దేవుడే చూసుకోండి. ముందు మనతో దేవుడు ఉండాలి చూసుకోవాలి మనం. అది ఆయన పక్కన పెట్టేసి భద్రంగా ఉండాలంటే ఏం ప్రయోజనం అండి? అర్థమైందండి మీకు? నేను వారి యొద్ద ఉన్నాను కాబట్టి వారిని భద్రపరిచాను అని యేసు ప్రభువారే చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడు కూడా దేవుడితో నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది కావాలో అడగండి ఇస్తానన్నాడు ఆయన. ఏది ఇష్టమో అది అడగండి నేను మీకు ఇచ్చేస్తా అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం అందరికంటే ఎక్కువ భద్రత కలిగి ఉండాలంటే దుష్టుడు మనం ముట్టుకోకుండా, దుష్టుడు అంటే కీడు, అపాయము, నష్టము, మరణము, నాశనపు ఇవేది కూడా మన కీడు చేసే మన జీవితంలోకి ఎంటర్ అవ్వకుండా ఉండాలంటే దేవుళ్ళో మనం దాక్కునే విధంగా ఉండాలి. యోధాపత్తిలోకి రండి. ఇవి కాకుండా వేరే భద్రతలు ఉండే కొన్ని, అవి ఏంటో చూసుకుందాం. యోధాపత్రిక మొట్టమొదటి అధ్యాయంలోనే 6వ వచనం చదువుదామండి. 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటికి చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశాను. దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను కోల్పోతారు కొంతమంది. అర్థమైందండి? దేవుడు మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత కొన్ని చక్కని ఏర్పాట్లు చేస్తారు. వాటిని గనక మనం కాపాడుకోండి, రోజు దిగజారిపోయాం అనుకోండి, నాశనం కొరకు భద్రం చేయబడతాము. అర్థమైందండి? ఆశీర్వాదాల కొరకు భద్రపరచబడాలా, నాశనాల కొరకు భద్రం చేయబడాలి మనం. చూడండి, ఇక్కడ ఇదే అధ్యాయంలో యోధాపత్రిక మొదటి అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే 13వ వచనం చదువుదాం. యోధాపత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. కాబట్టి అవమానకరమైన కార్యాలు కానీ చీకటి కార్యాలు కానీ దారి తప్పి తిరగడం మనకు యేసుప్రభు వారే మార్గం. ఆయన చూపించిన మార్గం ఎలా మార్గం తప్పుకోవాలో చెప్పండి. ట్రైను కొంచెం అలా మార్గం తప్పితే ఏమైందండి? రైలు జస్ట్ ఏదో కొంచెమే తప్పింది, ఏమైంది చెప్పండి? మొత్తం తిరగబడిపోద్ది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో అవమానకరమైన కార్యాలు మానేయాలి, మార్గం తప్పిపోయే జీవితాలు వదిలేసుకోవాలి. చీకటి క్రియలు కనుక వదిలేసుకోకపోతే మన జీవితంలో గాఢాంధకారం ఉన్నది, అందులోనికి మనం ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే ప్రియులారా, లేఖన భాగాలు చూడండి. ఏం రాయబడిందంటే పేతురుగారు రాసిన మాడపత్రిక మొదటి అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన మాట అండి. 5వ వచనం. పేతురుగారు రాసిన మాడపత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం.
విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మన కొరకు గాఢాంధకారం భద్ర చేయబడాలా, పరలోక స్వాస్థ్యం భద్రం చేయబడాలా. కాబట్టి మన జీవితం మీదే ఆధారపడింది. సాతానుగాడు నన్ను ముట్టుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు మంచి ఆహారం వండుకున్నాం, తలుపులు వేయలే, ఏం జరిగింది చెప్పండి. దారి ఎండిపోయి ఏది పడితే అది వచ్చేద్దారు అదే చెప్పండి. తలుపులు తీసేసి పడుకుంటే మరి ఏం జరిగిద్దండి. అది మనం ఎంత భద్రం చేసుకోవాలో అంత భద్రం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటే చుట్టూ కాపలా, నీ ప్రార్థనే నీ చుట్టూ కాపలా ఉండదని నువ్వు ప్రార్థన చెయ్యు. ప్రార్థన చేసుకోండి పడుకుంటే మరి దైవ కళ రాకపోతే ఏమవుతాయండి మీకు? ఏమండి చెప్పండి. దేవుని స్తుతిస్తే నీ జీవితం ఏమైంది? నీ స్థితిగతినే మారిపోతే వాక్యం చెప్తుంటే నీకు నిన్ను పొగిడించుకోవడమే సరిపోతుంది. కానీ నువ్వు దేవుని ఎప్పుడు పొగుడుతావు? ఏ మనిషి చూసినా నన్ను ఎవరైనా పొగిడితే బాగుండు, ఇదే మన పరిస్థితి. అందుకని మన స్థితి ఇప్పుడు అలాగే ఉంటుంది. మన స్థితిగతులన్నీ కూడా మారిపోవాలంటే ఎవరు స్తుతించాలి చెప్పండి? దేవుని స్తుతించాలి. అలాగా మన జీవితం అంతా కూడా ఆదర్శప్రాయంగా అనేకులకి ఆచరణీయమైన యోగ్యమైనదిగా ఉండాలంటే మనం యేసుక్రీస్తు ఏం చేయబడాలి చెప్పండి? బద్ధం చేయి. ఈ మాట చదివేసుకుని మనం ముగించుకుందాం. మరలా రండి, యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుందండి. యోధా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి అందరు చదువుకుని మనం ముగించుకుంటాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరునైన యోధ తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభం. వాళ్ళకి శుభాలన్నీ. శుభం అంటే ఏంటి చెప్పండి? అన్నీ మంచియే, శుభాలు. మనందరి జీవితంలో శుభకార్యాలు అన్నీ కూడా చూడముచ్చటగా ఆనందదాయకంగా ఎల్లవేళలో మనం ఆశించేవే మన జీవితంలో. ఆ మేలుకరమైన మన జరగాలంటే ఈ 3 పనులు జరగాలి. ఏం చేయాలంటే దేవుని పిలుపులను ఉండాలి, దేవుని యొక్క ప్రేమకి మనం పాత్రం అవ్వాలి, దేవుళ్ళు మనం ఏం చేయబడాలంటే భద్రం చేయబడాలి. మిగిలినన్నీ కూడా శుభాలన్నీ కూడా అశుభాలు ఉండవు ఇక మన జీవితంలో. యాక్సిడెంటల్గా ఊహించని సంఘటనలు ఆ బాధ కలిగే జరగవు. అన్నీ ఆనందం, ఒకదానికంటే ఒకటి దీనికి మరి ఎక్కువగా దీవెనలతో దేవుడు మనల్ని నింపుతాడు. అంతేకాకుండా మన కొరకు పరలోక రాజ్యాలు ఏం భద్రం చేయబడని చెప్పండి? శాశ్వతమైన స్వాస్థ్యం. చెప్పండి, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం మనకు కూడా దేవుడు కలుగజేస్తాడు. కాబట్టి మనందరం కూడా దేవుడు మనల్ని ఎలాంటి వాళ్ళు పిలిచాడో మనకు అర్థమైంది కదండి. మనం ఇప్పటికీ మంచోళ్ళు కదా, అయినా మనల్ని ఎవరు పిలుస్తున్నాడు చెప్పండి? దేవుడే మనల్ని పిలుస్తున్నాడు. అంతేకాకుండా ఆయన మనల్ని ప్రేమించడానికి ఏదైనా అర్హత ఉందో మనలో? అయినా మనల్ని ఇప్పటికీ కూడా ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాడు, ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు. ఉందా లేదా మాట? ఇర్మియా గ్రంథము ఎక్కడుంది చెప్పండి అన్నమాట. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం ఎప్పుడు నుండో చెప్తున్నాడు ఆయన ఇప్పటికీ కూడా ప్రేమిస్తాను ఉన్నాడు. ఆఖరికి ఏంటంటే నువ్వు దేవుళ్ళో నిన్ను భద్రం చేసుకోవాలి. ఎవరు భద్రం చేసుకోవాలి చెప్పండి? ఆయన మనతో ఉంటే మన బాధ్యత, మన భద్రత ఎవరు చూసుకుంటారు చెప్పండి? దేవుడే. అప్పుడు గాఢాంధకారం ఏమి మన జీవితంలో ఉండవు. పరలోకమందు శాశ్వతమైన స్వాస్థ్యం మన భద్రం చేయబడుతుంది. అటువంటి ధన్యత సియోనులో కూడి వచ్చిన మనందరి జీవితంలో కూడా దేవుడు అనుగ్రహించునుగాక. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మోకరించగలిగిన ప్రతి ఒక్కరు కూడా మోకరించాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. మనం పరీక్షించుకుందాం. మీ జీవితాలని సజీవంగా మీ ప్రభువారు సమర్పించుకోండి. మన అసలు స్థితి ఏంటో దేవుడి దగ్గర ఒప్పుకోండి. ఎరిగినే చెడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. ఎరిగినే చెడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని.
మోసపోతే నేను దృష్టి తొలగితే దాసుడ నన్ను జోడనిమ్ము. మోసపోతే నేను దృష్టి తొలగితే దాసుడ నన్ను జోడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను జోడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను జోడా. ప్రియులారా, మళ్ళీ ఈ 3 కార్యాలు దేవుడి నుండి పొందాలి. మనం దేవుడు చేత పిలువబడ్డాం, దేవుని చేత ప్రేమించబడ్డాం, దేవుని చేత భద్రత కూడా చేయబడాలి. ఆయన మనల్ని భద్రపరిస్తే మళ్ళీ ఇంకెవరేం చేయగలుగుతారండి? ఈ 3 అనుభవాలు పొందడం ఎంత ఆశీర్వాదం. మనం అందరం కూడా స్వతంత్రించుకుందాం గాక.